హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శోభా సందీప్ 2025. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమందరం డిఎల్ఈడి క్లాస్మేట్ అయిన శైలు వాళ్ళ రిసెప్షన్కి అయితే వెళ్ళాము. ఇల్లందులోని హనుమతండాకి అయితే వెళ్ళామండి. ఇంకా అందరం డిఫరెంట్ ప్లేసెస్ కదా. ఇల్లం దగ్గర అయితే రీచ్ అయ్యాము అందరం. అక్కడ నుంచి ఆటోకి కలిసి వెళ్ళాము వాళ్ళ ఇంటికి. మేము వెళ్ళేసరికి లేట్ అయింది, కానీ ఇంకా అక్కడ ఏమీ స్టార్ట్ అవ్వాలి. అప్పుడే పెళ్లికూతురిని పెళ్ళికొడుకుని రెడీ చేస్తున్నారు. శైలు వెట్స్ వినయ్ చాలా బాగుంది కదా జంట. చూస్తున్నారు కదా, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వాళ్ళని కలిసాక మేము స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా అప్పటికి ఎవరూ రాలేదు, మేమే కూర్చొని ఉన్నాము. కాసేపు అలా ముచ్చట్లు ఆడుకున్నాం. చాలా రోజులైంది కదా కలిసి అని. మా తమ్ముడు తెలుసు కదండి మీకు, ఇంతకుముందు వీడియోస్లో చూసే ఉంటారు మా తమ్ముడిని, తిరుపతి రావు. ఇంకా కొంచెంసేపు అలా మాట్లాడుకున్నాక పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని స్టేజ్ దగ్గరికి అయితే తీసుకొస్తున్నారు. తీసుకొచ్చినప్పుడు ఎంట్రీ మామూలుగా లేదండి, చాలా బాగుంది. ఇంకా ఎంట్రీ కంప్లీట్ అయ్యాక ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఆ వీడియోస్ అయితే చాలా బాగున్నాయి, మీరు కూడా చూసేయండి. మాతో పాటు చూపిస్తాను, కొంచెం అయితే తీసాను. ఉషా, వీరన్న, సంజన వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అప్పటికి సగం అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. అక్కడ అంతా జరుగుతుంటే మా వాళ్ళు వీడియోస్ అయితే తీసుకొచ్చాము. అది ప్రజెంట్ చేయడానికి అయితే స్టేజ్ పైకి వెళ్తున్నాము అందరం కలిసి. ఇంకా మేము తెచ్చిన ఫ్రేమ్స్ని అయితే అక్కడే ఓపెన్ చేయించాము. ఒకటి రాధాకృష్ణుల బొమ్మ, ఇంకోటి వాళ్ళ ఫ్రేము, ఇద్దరిది కలిపి కట్టించాము. ఇంకా అందరం కలిసి అయితే ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాం. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. దిగేసిన తర్వాత లంచ్కి అయితే వెళ్ళాము కదండి కలిసి. ఇంకా కలిసామన్న ఆనందంలో ఎలా మాట్లాడుకుంటున్నారో చూడండి. తినేటప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇంకా తినేసి కాసేపు అలా కూర్చున్నాము. కూర్చున్నప్పుడు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఏం చేశారంటే థమ్స్అప్ బాటిల్ అయితే ఒకటి తెప్పించారు. ఇంకా దాన్నే తాగుతున్నాము మేము. ఆ బాటిల్ మా తమ్ముడు తీసుకొని పోస్తున్నాడు అందరికీ. పోసేసినాక కాసేపు అయితే అలా కూర్చొని తాగి ప్రశాంతంగా ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము. సంజన ఇప్పుడు తిరుపతి ఖాళీగా ఉన్నావు కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి. అసలు మాట అంటే